అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజమండి, ఎలా అంటే ఎన్నికలు అంటేనే కురుక్షేత్రానికి సంబంధించినవి అంటారో దాంతో పోలుస్తారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. కానీ ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలు మామూలుగా అయితే జరగబోట్ల. ఇప్పటి వరకు కొన్ని స్థానాల్లో ద్విముఖ పోటీ మాత్రమే ఉంటుందనుకున్నాం. ఎప్పుడైతే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అరంగేట్రం చేస్తుందని వార్త దావాహనంలా వ్యాపించిందో అప్పుడు మాత్రం ద్విముఖ పోటీ కాదు, ప్రతి నియోజకవర్గం నుంచి త్రిముఖ పోటీ ఉంటుంది అనేది కనుక మనం చెప్తున్నాం. నిజమండి, ఎప్పుడైతే షర్మిల గారు అభ్యర్థులు కంటెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి అభ్యర్థులు అయితే కనుక పోటీ చేయబోతున్నారు. కాబట్టి ఇలా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడం వల్ల ఎవరికి లాసు ఎవరికి లాభం ఏంటి? మనం చెప్పింది ఏంటంటే కనుక ఈ ఎంపీలంతా గెలిచేసినట్టే. వాస్తవంగా షర్మిల గారు నిలబెట్టిన ఎంపీలంతా గెలిచేసినట్టే. నమ్మరా? నిజంగా నమ్మరండి. ఎలా గెలిచేశారు, ఎందుకు గెలుస్తారు అనేది నేను చెప్తా. ఎవరికి ఆలోచన తట్టు ఉండదు. షర్మిల గారు నిల్చోబెట్టినటువంటి ఆవిడ ఉద్దేశం ఏంటి, ఆవిడ టార్గెట్ ఏదైనా కానీ ఒకటే. రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఓటమే ఆవిడ టార్గెట్, ఆవిడ లక్ష్యం, ఆవిడ గురి అన్నీక. కాబట్టి అలాంటప్పుడు ఆవిడ అభ్యర్థులు ఎలా గెలుస్తారా? అంత పాపులారిటీ ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఏంటి, కాంగ్రెస్కి నిలబెడితే షర్మిల నిలబెట్టినంత మాత్రాన ఓట్లన్నీ గంపకొత్త కేసేసి గెలిపించేస్తారా? నేను మాట్లాడి మాట అని అనుకోవచ్చు మీలో చాలామంది ఆల్రెడీ. కాబట్టి పూర్తిగా చూడండి, మర్చిపోవద్దు. ఎండ్ వరకు చూడండి, వీడియో మీకు అర్థమవుద్ది. షర్మిల గారు నిల్చోబెట్టినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎలా గెలుస్తారో అనేది నేను చెప్తాను. చూడండి ఒకసారి, మర్చిపోద్దు. మన వీడియో చాలా ఇంపార్టెంట్. ఇది లైక్ చేయడం మర్చిపోద్దు, చాలా మందికి షేర్ ఇవ్వాలి. అలాగే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక, పాత వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయించండి. కామెంట్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని. నేను అంత కష్టపడి వీడియో చేస్తున్నప్పుడు ఆ వీడియో మీద నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కానీ కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఎలాంటి సబ్జెక్ట్ చేస్తున్నాను, ఎలాంటి కంటెంట్ చేయాలి, మీకు ఎలాంటిది నేను అందిస్తున్నాను, మీకు అసలు నేను చేస్తున్న వీడియో మీకు ఏమైనా అర్థమవుతుందా లేదనేది నాకు అవగాహన కోసం మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. సదా నేను దాన్ని గౌరవిస్తానండి. ఇంకోటి ఏంటంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేది, ఎవరైతే షర్మిల గారు ఉన్నారో అదేనండి జగనన్న గారు విడిచిపెట్టినటువంటి బాణం. ఎవరైతే షర్మిల గారు ఉన్నారో ఆ షర్మిల గారు నిల్చోబెట్టే అభ్యర్థులు గెలుస్తాడు అని అంటున్నాడు. ఏడో పిచ్చోడేంట్రా అని చాలామంది అనుకోవచ్చు. ఎస్ అంటే పిచ్చోడని కాదండి, ఎలా గెలుస్తారో చెప్తారు. అంటే వైఎస్ షర్మిల గారు టార్గెట్ నేను చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి. ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన ప్రతి అభ్యర్థి మీద పోటీగా నిల్చోబెడుతుంది ఇవి ఒక్కొక్క అభ్యర్థిని. ఈవెన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద తనే స్వయంగా నిల్చుంటుంది. ఎందుకు అంటే కనుక గెలవపని అభ్యర్థులు నిల్చోబెట్టాలి. 100% అభ్యర్థులు నిల్చోబెడితే కనుక ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి ఓట్లు చేల్తాయి. 100% చేల్తాయి. చేరవు అని అంటే కనుక అజ్ఞానం. అది నిజం, అజ్ఞానంతో మాట్లాడే మాట. ఓట్లు చీలితే కనుక టీడీపీ నుంచి ఓట్లు చీలే ప్రసక్తే లేదు. చీలితే కనుక ఓట్లంటూ చీలితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు ఎక్కడైతే నుంచో పెట్టారో ఆ అభ్యర్థుల నుంచి మాత్రమే ఓట్లు చెల్తాయి. క్లియర్ ఎక్కడికి మీకు? ఏంటంటే కనుక ఎగ్జాంపుల్ అండి, అవినాష్ రెడ్డి గారు నించున్నారు ఎంపీగా, షర్మిల గారు నించున్నారు, టీడీపీ అభ్యర్థి నించున్నారు. ఎవరు ఓట్లు చెల్తాయి? అవినాష్ రెడ్డి దొంగోడు, అవినాష్ రెడ్డి హత్య చేశాడు, అవినాష్ రెడ్డి చంపేశాడు, అవినాష్ రెడ్డి మంచోడు కాదు, జగన్మోహన్ రెడ్డి నించోబెట్టాడు కాబట్టి అందుకే నేను పోటీగా నించున్నాను, నాకేంటి ఓట్లని ప్రచారం చేస్తుంది ఇవిడి. అప్పుడు ఎవరికి వేస్తారా ఓట్లు? ఏంటి, ఇంచుమించుగా 100 ఓట్లు ఆయనకి పడితే కనుక అవినాష్ రెడ్డికి దాంట్లో 50 ఓట్లు వీళ్ళకి పడతాయి. 100%. అప్పుడు ఎవరు ఓట్లు చీలినట్టు? 100% వైసీపీ ఓట్లే చేల్తాయి. వైఎస్ఆర్సీపీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ ఓట్లు చీలి ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో షర్మిల గారు తీసుకొచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన పార్టీ, పోటీ చేస్తున్న పార్టీ, కంటెస్ట్ చేస్తున్న పార్టీ ఆ కాంగ్రెస్కే పడతాయి. కాబట్టి సో అల్టిమేట్గా గెలిచేది ఎవరు? షర్మిల గారు గెలుస్తారు. ఆమె అభ్యర్థులు గెలవకపోయినా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారో తన ఓటమే తన గెలుపు. అదేనండి ఆవిడ స్ట్రాటజీ అంతా కూడా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. నేను ఎందుకని షర్మిల గారు పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలుస్తాడు, షర్మిల గారు పోటీ చేసినటువంటి ప్రతి ఎంపీ అభ్యర్థి గెలిచేసినట్టే అని ఎందుకన్నానంటే అదే కారణం. వాళ్ళు ప్రత్యక్షంగా గెలవకపోయినా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారో, జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు ఓడించారో వాళ్ళు పరోక్షంగా గెలిచినట్టే. వాళ్ళ టార్గెట్ అదే. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. సో కాబట్టి అలా గెలవడం కోసమే ఈ అభ్యర్థులు నుంచోబెడుతున్నారు ఇవిడి. కాంగ్రెస్ అందులో ఇంకోటి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిందని చాలా మంది మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ భూస్థాపితం అయిపోయిన పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారా? మతిలేదండి అలా మాట్లాడతాం. ఓట్లు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే కాంగ్రెస్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి విభజన సమయంలో ఏదైతే మోసం, అన్యాయం, కుట్ర, దగ జరిగినాయో ఆంధ్రప్రదేశ్కి అది కాంగ్రెస్ వల్లే జరిగిందని ఒక నమ్మకం, బలమైన నమ్మకం అయితే కనుక ఇక్కడ క్రియేట్ చేయించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయడం కోసం
షర్మిల ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి కూతురు ఉందో షర్మిల గారిని తీసుకురావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఎంతమందికి అయితే ఉందో అంతే అభిమానం జగన్ గారి మీద ఉంటుంది, అంతే అభిమానం షర్మిల గారి మీద ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ అభిమానం ఇద్దరు పంచుకుంటారు. ఇక్కడ సింపుల్గా పంచుకున్నారంటే అభిమానం పంచుకున్నప్పుడు ఓట్లు పంచుకుంటారు ఆటోమేటిక్గా. ఆ ఓట్లు పంచుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి ఖాయం. ఇంచుమించుగా 10 ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి 10 మంది ఎంపీలు ఉన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఎంపీలకి అభ్యర్థులు పోటీలో పెట్టింది. 10 మంది ఎంపీలు ఓడిపోతారు. అక్కడ 10 మంది టీడీపీ గెలుస్తుంది. ఈవిడ గెలవదు. కానీ ఈవిడ గెలవకపోయినా, ఈవిడ అభ్యర్థులు గెలవకపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆవిడ గెలిచినట్టేనండి. అది ఎంతమందికి అర్థమైంది అర్థం కాలేదు నాకు తెలియదు. కానీ నేను చెప్పింది కనుక మీకు అర్థమైతే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈవిడ గెలుపు ఎలా జరుగుతుందంటే కనుక ఈవిడ అభ్యర్థులు గెలవనవసరంలా. సింపుల్. ఈవిడ అభ్యర్థులు గెలవరు, కానీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు ఓడిపోతారు. ఆటోమేటిక్ ఈవిడ గెలిచినట్టే. ఈవిడ స్ట్రాటజీ అది. అందులోనూ కాంగ్రెస్ని కొద్దిగా గొప్ప అక్కడ నిలబెట్టినట్టు కొద్దిగా గొప్ప ఓట్ షేర్ ఏదైతే కొద్దిగా గొప్ప ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి జమ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కూడా స్టార్ట్ అయింది అనేది కనుక నిరూపించుకోవడం కోసం, ఏదో ప్రూవ్ చేసుకోవడం కోసం, కాంగ్రెస్ని భూస్థాపితం అయిపోయింది అనుకున్న దానికి కొద్దిగా పునర్జీవం చేయడం కోసం ఈవిడ తప్పిస్తుంది, తాపత్రయపడుతుందని నా ఉద్దేశం. ఈ రకంగా అంతా గెలిచినట్టేనండి. ఓకే, చూస్తున్నాం మీరు అందరూ కూడా. మర్చిపోద్దు లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.